అండి అందరికీ శుభోదయం. ఈరోజు మీకు ఒక స్పెషల్ వ్యక్తి, ఒక విశిష్టమైన వ్యక్తి, ఒక సైలెంట్గా సమాజాన్ని మార్పు కోసం ఎంతో ప్రయత్నించి ప్రతి మనిషిని ప్రేమిస్తూ, చెట్టును ప్రేమిస్తూ, పుట్టను ప్రేమిస్తూ, మొక్కలను ప్రేమిస్తూ, జంతువుల్ని ప్రతి దాన్ని అసలు ప్రేమ గుణమే తన గుణం అని నిరూపిస్తున్నారు. ఊరికి చెప్పడం కాదు, ఆయన పనులన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంత అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం చూడాలి. ఆయన పేరు డి నటరాజ్ సాక్య. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో జాయింట్ రిజిస్ట్రార్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్గా కూడా పనిచేసి రిటైర్ అయినారు. చాలా సింపుల్ వ్యక్తి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నమస్తే నటరాజ్ గారు. నమస్తే అమ్మా. నటరాజ్ గారు చెప్పేది వినే ముందు అతని కోసం మీకు కొన్ని విషయాలు తెలియాలి. నటరాజ్ గారు నాకు 40 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన సమాజాన్ని ఎంత ప్రేమిస్తారంటే, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు ఎవరైనా పేద పిల్లలు ఫీజు కట్టలేకపోతున్నాము అంటే చాలు, ఆయన వెంటనే ఆ ఫీజు కట్టేసేవాళ్ళు. అంటే ఆయన నాకు తెలిసినంతవరకు ప్రతి నెల కూడా పూర్తి శాలరీ ఎప్పుడు కూడా ఆయన ఇంటికి పట్టుకెళ్ళినట్టు నేను వినలేదు. అలా ప్రతి ఒక్కరికి ఆయన ఫీజులు కడుతూ ఉండేవాళ్ళు. ఆ విధమైన సర్వీసు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా కొంతమందికి కట్టడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. అలాగే ఇప్పుడు అతను రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ ఒక పైసా కూడా ఆయన ఇంటికి ఇస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఆయన సర్వీస్ చేస్తూనే ఉంటారు. ఎవరికైనా ఫీజులు కట్టడమే కాదు, పిల్లలకి చదివించడం, తర్వాత మొక్కలు నాటడం, ఎక్కడైనా సరే బెంచీలు వేయించడం, కూర్చోవడానికి రహదారుల్లో ఎక్కడైనా. అలాగే అశోకుడు చెట్లు నాటెను, బావులు తవ్వించను అని చెప్పుకుంటాం కదా, అలాగా మన నటరాజ్ గారు అక్కడక్కడ చెట్లు నాటడము, ప్రయాణికులు కూర్చోడానికి బెంచ్లు వేయించడము. కానీ తన పేరు మాత్రం ఎక్కడా ఉండదు, ఎవ్వరికీ చెప్పరు కూడాను, చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాగే నటరాజ్ గారి సతీమణి సుజాత గారు కూడా చాలా అద్భుతమైన వ్యక్తి. నాకు తెలిసి 40 సంవత్సరాల్లో వాళ్ళు ఎంతోమందిని ఇంట్లో ఉంచుకొని వాళ్ళకి భోజనం పెట్టి చదివించి వాళ్ళ జాబులు వచ్చే వరకు కూడా చూసి పంపించేసిన పిల్లల్ని నేను ఎరుగుదును. కానీ ఎవరికి కూడా మేము ఇలా చేశామని చెప్పుకోరు వాళ్ళు. అది వాళ్ళ గొప్పతనం. అంటే సైలెంట్ హీరోలు అనమాట. తన కోసం కాకుండా సమాజాన్ని ప్రేమించి సమాజం కోసం ఏదో చేయాలి, సమాజంలో మార్పు వచ్చి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలనేది నటరాజ్ గారి భావన. అందుకోసం ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు, చాలా పుస్తకాలు రాశారు, ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, అందరూ ఈ కులం మతం ఈ అన్నీ కూడా పోగొట్టుకొని బాగా ఉండడానికి సరే ఒక్కొక్క పుస్తకం ఒక ఆణిముత్యం. అలాగే బుద్ధుని పుస్తకాలు చదవడం మొదలెట్టిన దగ్గర నుంచి ఆయన ఎన్ని పుస్తకాలు బుద్ధుడు యొక్క బోధనల కోసం ఆయన రాశారు. నిజంగా అలా ఉంటే ప్రతి మనిషి కూడా ఒక ఆణిముత్యంలా తయారవుతారని ఆయన ఉద్దేశం. అందరూ ప్రేమాభిమానాలతో ఉండాలని ఆయన కోరుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి వేల చెట్లు ఆయన నాటారు. అవి ఇప్పుడు పెద్ద వటవృక్షాల్లాగా అయిపోయినాయి. తర్వాత నాకు తెలిసినంతవరకు ఆయన వెనకాల ఒక మనిషి ఉంటూ ఉంటాడు, ఒక పలుగు పారబొచ్చుకొని. ఎక్కడైనా మొక్క వేద్దామంటే వెంటనే అతను తవ్వడం, ఇతను మొక్క వేయడం. అలాగే ఎన్నో మురికి ఏరియాల్లోని, మురికి కాలనీల్లోని వెళ్ళిపోయి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తనే మొక్కల్ని తవ్వే మనిషిని పట్టుకెళ్ళి వాళ్ళతో వేయించి ఇలా మొక్కలు పెంచాలి అనే ఒక ఉద్దేశాన్ని డెవలప్ చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఎక్కడుంటే అక్కడ పిల్లలు కూడిపోతారు ఆయన దగ్గర. పిల్లల కథలు చెప్పుకుంటూ పిల్లల్ని మంచిగా ఎడ్యుకేట్ చేస్తూ చక్కని బోధనలు చేస్తూ ఆయన జీవితం చాలా చక్కగా గడుపుతున్నారు. అసలు ఆయన చేసే పనులు ఎవ్వరికీ తెలియకూడదని ఆయన చెప్పడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ అంత గొప్ప వ్యక్తి, అంత అద్భుతమైన వ్యక్తి. ఇప్పుడు ఆయన మాటల్ని మీరు వినండి. ఇప్పుడు నటరాజ్ గారు మీరు చాలా బుక్స్ రాశారు. అలాగే కాన్స్టిట్యూషన్ కోసం కూడా, మన రాజ్యాంగం కోసం కూడా రాశారు, అంబేద్కర్ గారి కోసం కూడా రాశారు. సో చాలా అద్భుతమైన బుక్స్ రాశారు. అసలు ఈ ఐడియాస్ అన్నీ మీకు ఎలా వస్తున్నాయి, తర్వాత ప్రజలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? ఈ ఐడియాస్ అన్నీ కూడా సమాజం యొక్క డిమాండ్, అవసరాలు, వాటికి నేను స్పందించబట్టి ఏదో విధంగా దానిని నేను కూడా నా మాటల్లో ఎక్స్ప్రెస్ చేయాలని ఆనందిస్తూ, తెలుసుకుంటూ, శోధిస్తూ ఒక పర్ఫెక్ట్ నేచర్తో ఉండాలి అని అనుకుంటూ చదివేవాడుని నా బిడ్డగాను, నా కూతురుగాను చూసుకుంటూ రాసిన పుస్తకాలు. నేను రాసిన పుస్తకాల వల్ల ఎక్కువ ఆనందం నేనే పొందాను. ప్రజలు ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించలేము. ఎలాగంటే ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల మంది ఉన్నా ప్రతి ఒక్కరు ఒక వెరైటీగా పుడతాడు, వెరైటీగా ఆలోచిస్తాడు.
వాళ్ళ దేహాలు కూడా అంతే, వాళ్ళ మనసులు కూడా అంతే. అయితే సంఘ స్వభావం కాబట్టి ఒకే లాంటి భావాలు, విధమైన ఆప్యాయతలు, హ్యూమన్ రిలేషన్స్, సౌభ్రాతృ ఇవన్నీ ఉంటే కొంచెం మంచి మార్పు తొందరగా వస్తాయి. సో ఆ మార్పు మనం తేవాలి అంటే ఇప్పుడు మీరు కానీ ఏదో కొద్దిమంది కానీ నా పిల్లలు కానీ లేకపోతే వాళ్ళని మనం ఇన్స్పైర్ చేయగలమే కానీ, ఇన్స్పైర్ అవ్వడం అంటే వాళ్ళు మనం మూవ్ అవుతూ మన భావాల వాళ్ళకి వాళ్ళ భావాలు మనకి పంచి చేయగలం. కానీ సొసైటీని మార్చాలి అంటే సొసైటీని పాలించేటటువంటి వ్యవస్థ దానికి అనుకూలంగా ఉండాలి. వ్యవస్థ అనుకూలంగా ఉంటే ఆ వ్యవస్థ ప్రకారంగానే పనులు జరుగుతాయి. నేను మొక్కలు నాటేటప్పుడు అంతా ఎడారిగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ లేకపోతే పర్యావరణవేత్తలు కానీ చెప్పగా కొంచెం మొక్కలకి కేటాయిస్తూ మొక్కల్ని నాటుతున్నారు నగరాల్లో. అంటే అక్కడ వ్యవస్థలో కొంచెం మార్పు వచ్చింది. ఆ వ్యవస్థ మార్పు చెందాలి అంటే మనము క్రియేటర్స్ మీరున్నారు, నా మాటల్ని ప్రజలకు పంచుతున్నారు, నా మాటల్ని నా అభిప్రాయాన్ని నేను రాస్తూ ఉన్నాను. అలాగే కొద్దిమందైనా చేస్తూ ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద ఉంటాయి. సో సంఘం మారాలి అనేందుకు మనం కష్టపడుతున్నాం. ఒకసారి నిస్సహాయంగా ఏడుస్తున్నాం, ఒకసారి వీళ్ళని చూసి పక్కపక్క నవ్వుతున్నాం. ఎందుకంటే అసలు ఇంత ఎలివేషన్లుగా ఉంటారా మనుషులు అన్నట్టు కూడా అనిపిస్తుంది. కానీ ఎంత నవ్వినా అందులో వెనకాల బాధ ఉంటుంది. ఏంటిలా ఉన్నారబ్బా, ఏంటిలా ఉన్నారబ్బా. అక్కడ వాళ్ళని చూసి కోపం రావట్లేదు, బాధేస్తుంది. అంటే వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారనా లేకపోతే కులమతాలతో విడిపోతున్నారనా? ఎందుకు మీకు బాధేస్తుంది వాళ్ళని చూసి? ఈ కులము, మతము, లేకపోతే మూఢ విశ్వాసాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం ప్రత్యేకంగా చూడవలసిన అదిగా మనకి సంఘంలో కనిపిస్తుంది. కానీ వీటంతటికీ సారాంశం దుఃఖం. ఈ దుఃఖం ఏమిటంటే ఒక విభజన. కులం అనేది ఖచ్చితంగా వీడు మనోడా కాడా అని వెంటనే ఒక విభజన చూస్తుంది. వాడి మాటను బట్టి కొంత క్యాస్ట్ వేస్తుంది, అది ఇంటి పేరుని బట్టి కొంత వేస్తుంది, లేకపోతే రంగును బట్టి. అవన్నీ అనమాట డివిజన్ ఆఫ్ మైండ్ అనమాట. మతం కూడా అంతే. ఆ మతం ఏం చేస్తుంది, వాడు మనోడా మన మతం కూడా కాదా, మన మతం అయితే మనోడే, మన కులం అయితే మనోడే, మన కులం కాకుండా ఇంకో కులం అనుకోండి, అప్పుడు మళ్ళీ చూస్తారు. మన జర్నీ కూడా ఒక డివిజన్. ఆ డివిజన్ అనేది ఖచ్చితంగా మనల్ని బాధిస్తుంది. అంటే డివిజన్ చేసేవాడు బాధపడతాడు, డివిజన్ చేయబడ్డవాడు బాధపడతాడు, రెస్పెక్ట్ పోతుంది. అంటే మరి వీళ్ళందరూ డివిజన్గా ఉన్నా కూడా ఎలా కలిసి ఉంటే బాగుంటుంది, ఎలా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది? అంటే డిఫరెంట్ క్యాస్ట్లైనా మతాలైనా ఇవన్నీ వదిలేస్తే బెటరా, లేకపోతే ఉన్నా కూడా ఎలా కలిసి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ క్యాస్ట్లో ఉన్నంతకాలం మనుషులు కలవరు. ఎలాగంటే అది పుట్టుకతోటే అవిద్య, అంటే అజ్ఞానం. అజ్ఞానం తర్వాత వాడు మొట్టమొదటి ఏదో సంస్కారం వస్తుంది. ఆ తల్లి చెప్తాడు ఫలానా వాడురా అని, వీడితో ముట్టుకోకూడదురా, వీడితో ఫ్రెండ్షిప్ చేయకూడదురా అంటారు. ఈ పిల్లోడు ఆ రోజుల్లోనే వాడికి అటువంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అంటే పుట్టినప్పటి నుంచే ఇంట్లో నేర్పించేస్తున్నారు. కొంత జీన్స్లో కూడా, జీన్స్లో తప్పు లేదు. జీన్స్ ఏంటంటే యాక్సెప్టెన్స్ మెంటాలిటీ ఉంటుంది. అంటే ఎదురుండా ఏదైతే ఉందో అదే నిజం అనుకుంటాడు. సో ఇప్పుడు తల్లి అనే భావం ఉందనుకోమ్మా, ఆ తల్లి భావం ఆమె దగ్గర చనువుగా ఉండబట్టి, ఆమె తల్లి బాగా తాగబట్టి, ఆమె లాలించబట్టి అమ్మ అనుకుంటాడు. అందుకనే అమ్మ దగ్గరికి వచ్చి నాన్న ఇలా చెయ్యి వేస్తే వద్దు మా అమ్మ అంటాడు. అలాగే మా నాన్న దగ్గరికి వచ్చి మీ నాన్న మా నాన్న అంటే ఊరుకోడు, మా నాన్న అంటాడు. అంటే వాడికి చూసింది వాడు నిజం అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడి పొలం అమ్మ చెప్పింది కదా, ఆ పొలం నాది, నాన్న చెప్పాడు కదా అది.
అంటే ఈ కులం అనేది ఎందుకు అని ఆలోచించట్లేదు అంటున్నారు. అసలు తెలియదు కదా అసలు ఎందుకు ఉండాలి అనేది ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు అంటారు పిల్లలు. క్వశ్చన్ చేయట్లేదు, వాళ్ళకి తెలియదు కదా. గుడ్డిగా మన పెద్దవాళ్ళు చెప్పారు నమ్మేయాలి. పాపం అట్లా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అదే వీళ్ళు చదువుకుంటున్నారు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా. చదువుకున్న తర్వాత అది ఎప్పుడు వస్తుంది? 4వ క్లాస్ నుంచి వస్తుంది. 3వ క్లాస్ నుంచి అమ్మ ఏంటి మా పాప అడిగేది కదా, అడిగినప్పుడు సమాధానాలు చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు ఎలా చెప్తారు? వాళ్ళకున్న జ్ఞానం గురించి చెప్తారు. అంతే అంతే, వాళ్ళకున్న ఈర్ష్యాద్వేషాల గురించి చెప్తారు. నేను చిన్నప్పుడు అదే మన చిన్న పిల్లల సుజనా నేచర్ అండ్ చిల్డ్రన్ గారు పెట్టినప్పుడు ఒక బాబు వచ్చి నాకు చెప్పాడు, అంకుల్ మా తాత వాళ్ళ తాత పోటాడుకున్నారంట, అదేదో అయిపోయింది, మాకే తెలియదు, మా నాన్నలకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు వచ్చి కూడా మా కులాల మధ్యన వాళ్ళ తాత మంచోడు కాదు, ఈ తాత మంచోడు కాదు, వాళ్ళ మనవలతో స్నేహం చేసి తయారు చేయడం. సో చెడు అనేది అలాగే ప్రవాహంగా జరుగుతుంది, ఉరుక్కాలి. కరెక్ట్. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో మరీ నాశనం అయిపోతున్నాయి. ఈ ప్రజల గురించి, ఆ ప్రజల ప్రభుత్వాల గురించి, వ్యవస్థను ఎలా మార్చాలో, మనిషి ఎలా మారాలో అన్న విషయం గురించి అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం రాసిచ్చారు. ఇందులో మన రాజ్యాంగం కోసం ప్రజలకు తెలియాలంటారు మీరు. చాలా ఖచ్చితంగా అందరూ ముందు ఈ బుక్ మాత్రం చదివి, ఇందులో కనీసం ఆ ప్రవేశిక చదివినా చాలు. ఇప్పుడు మామూలు అంబేద్కర్ గారు అనగానే ఆయన రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి. మన రాజ్యం ఇలా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు సమానంగా ఉండాలి అని, కుల మత వ్యవస్థ అనేది లేకుండా ఉంటే బాగుంటుందనే విధానంగా ఆయన రాసుకొని వచ్చారు. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్లో అంబేద్కర్ గారు అనగానే ఒక దళితుల నాయకుడు అనే ఒక ఇలా వస్తుంది. ఎందుకనంటే సమాజంలో పాలక వర్గాల్లో ఉన్నవాళ్ళు, ఈ దళిత నాయకులు కూడా ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వల్ల ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఈ కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, బీజేపీ కానీ, మిగతా వీధి వర్గాల వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఈ దళితులు అంటే కూడా వాళ్ళు ఏదో కూలి మనుషులు అనే భావం, అంటరాని వాళ్ళు అనే భావం వచ్చింది. సో అంబేద్కర్ గారు మాకు 2 నియోజకవర్గం 2 ఓట్ల విధానం ఉండాలి అని అడిగితే గాంధీ గారు ఆమరణ నిరాహారదీక్ష చేశాడు. ఎందుకు చేశాడు? మన నాయకుడిని మనం ఎన్నుకుంటాము, కానీ ఇప్పుడు ఏమైంది, మనకి ఇన్ని పర్సంటేజ్ సీట్లు ఉన్నాయి, కానీ అవి మనం ఎన్నుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు నియమించిన వాళ్ళు, పాలకవర్గ పార్టీల వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నామినేట్ చేస్తారు? గొర్రెల్నే నామినేట్ చేస్తారు. ఇన్ని కొంతమంది గొర్రెలు ఉన్నాయి అంటే, గొర్రెలు అంటే అమాయకత్వము, దీనత్వము, లేకపోతే బానిసత్వం ఉపయోగిస్తున్నా. ఏం చేస్తారు వాళ్ళు? తలుపుతారు. నీ జాతి వాడికి అక్కడ భయంకరంగా హత్య చేశారు అని చెప్తే వీళ్ళు నోరు రాదు, కన్ను రాదు. మళ్ళీ వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ఏదో స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు వెనకాల వీళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తారు. అదేంటన్నమాట, రాజకీయ పార్టీలకి అమ్ముకుపోయినంత కాలము కూడా మన వాళ్ళకి మార్పు ఎలా వస్తుంది? సంఘంలో ఎలా మార్పు వస్తుంది? చెప్పాలంటే మనకు వచ్చే నిధులన్నీ కూడా వేరైపోతున్నాయి. ఇంకో విషయం నేను గట్టిగానే చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో దళితుల కంటే ఎక్కువ నష్టపోతున్నది బీసీలు. ఎలాగంటే దళితులకి మన తండ్రి అంబేద్కర్ గారు ఇచ్చినందుకు ఏదో కొన్ని పోస్టులు అంటే సీట్లు ఉన్నాయి. అంటే వాళ్ళు మనం పనిచేస్తున్నారా, పనిచేయట్లేదా, కొంతమంది పనిచేస్తూ ఉండొచ్చు కూడా, అది బీసీలకి ఎవరు లేదు. మరి బీసీలకి ఎలా ఉన్నారు? అగ్రసూత్రులు ఉన్నారు. మీరు ఇందాక కులం మతం అక్కర్లేదు అంటున్నారు, మరి కుల మతం ప్రాతిపదిక మీదే ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి, మరి ఎలా కులం పోతుందండి? ఇది ఈ మధ్య వస్తున్న కాలంలో ఇది అనమాట.
ఇక్కడ ఏంటంటే నేను ఆ కులాన్ని గుర్తించను, మతాన్ని గుర్తించను. ఐ లవ్ హ్యూమన్. మొత్తం ప్రపంచాన్ని కూడా నా బిడ్డలు ఉన్నారు కదా చదివించేవాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు సారు మేము ఇలాగా అంటే అలాగే దాని గురించి నేను అడగలేదు కదా అంటారు వాళ్ళు. అలాగే నాతో ఆత్మీయంగా ఉంటారు. సో నాలో లేదు, మీలో లేదు. సో సంఘం ఎలా ఉంది? వాడు నేను చదివిస్తున్నటువంటి ఒక బాబు వాడు నాకు ఒకసారి నా ఎదురుండా కూర్చోడానికి కూడా పాపం భయపడిపోయాడు. అంటే అంత నేను ఒక డౌన్ ప్రోడక్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చాను కదా, నేను ఒప్పుకో ఉండేవాడిని కాదు. నా పక్కనే కూర్చో మళ్ళీ కలిసిపోవచ్చు. అయితే ఒక రోజున నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నేను మామూలుగా ఏమి ఉన్నప్పుడు ఏమి ఉద్యోగం లేనను ఇప్పుడు నన్ను అలాగా కూర్చోబెడతారు, ఏదో మాట్లాడతారు, కమిట్ చేస్తారు. కనీసం హార్ట్ ఎవరు గౌరవించరు, ఇంట్లో కూడా రానివ్వరు. అయితే నేను ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అయ్యాను అనుకోండి, గవర్నమెంట్ ఆఫీస్లో వచ్చాను అనుకోండి, అప్పుడు నన్ను చూసినా సరే గౌరవిస్తారు. కనీసం ఆ గవర్నమెంట్ లెవెల్లో నాకున్నటువంటి అధికారాన్ని నేను ప్రజల మీదకి అప్లై చేసి వాళ్ళకి మేలు చేయగలుగుతాను, నాకు గౌరవం లభిస్తుంది. అందు గురించి నేను ఆవేదన పడుతున్నాను సార్. ఇలాంటప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు, నా అదృష్టం ఎంత, మీ పెన్షన్ అంతా నాకే ఖర్చు పెడుతున్నారు అని పాప మీద అయ్యాడు. అవన్నీ పక్కన పెట్టినా నా దగ్గర డబ్బు నాదా గవర్నమెంట్ ఇచ్చింది, సద్వినియోగం చేసే అవకాశం నువ్వు నాకు ఇచ్చావు. ఒక డబ్బులు ఇచ్చి ఒక 100 రూపాయలు వచ్చి చెట్టు నాటితే సద్వినియోగం చేయటం అవుతుంది. సినిమాకి 1000 రూపాయలు ఖర్చు పెడితే భూమిది ఏమవుతుంది. ఒక మంచి పని చేసి ఎవరికన్నా పిల్లవాడికి ఒక పుస్తకం కొనిస్తే ఆశ్చర్యం ఏంటంటే ఆ పిల్లవాడు అశోక్ అన్నాడు సేమ్ నాలాగానే అందరినీ ప్రేమిస్తూ వెళ్తూ ఎవరికైనా ఏదైనా ఇస్తూ సేవ చేస్తూ ఊళ్ళో ఉన్నాడంటే ఊరు పనులన్నీ వాడికి. అప్పుడు నువ్వు కుర్చీలో కూర్చునే రోజు వస్తుంది, నేను దానికి వెనకాల సపోర్ట్గా ఉంటాను, రా ఇలా వచ్చి ఇలా కూర్చో అన్నాను. కూర్చుంటే ఏంటి అర్థం కాల వాడికి. వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కాలు మీద కాలు వేసుకోన్నాను, దర్జాగా ఉన్నాను. ఫోటో తీశాను. తీసి ఈ రోజు వస్తుంది నాన్న మీ దగ్గర నుంచి అన్నాను. ఆడు మర్చిపోయాడు. అది మొన్న సెలెక్ట్ అయ్యాడు కానిస్టేబుల్గా బెల్యూర్ బెటాలియన్లో. వాళ్ళ మేనకోడలు కూడా సివిల్ పోలీస్గా సెలెక్ట్ అయ్యింది. అప్పుడు నాన్న ఈ ఫోటో వాడికి పంపించి జ్ఞాపకం ఉందిరా అంటే అదే నాకు స్ఫూర్తి అండి. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఎంతో ఎంత ప్రేమించేవాడు ఉన్నారా. వాడు క్రైస్తవుడు. ఏనాడు కూడా నేను బుద్ధిజాన్ని వాడి మీద ఇంప్లిమెంట్ చేయలే. అంటే ఎవరిష్టం వారిది. నేను మొదలు చెప్పాను కదా, అందులో కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి. నారాయణ గురించి చెప్పిన విషయాలు అయితే అన్నీ ఉన్నాయి. ఏ మతంలో ఉన్నా సరే జీవనం సాధించేటువంటి విషయాలు ఉన్నాయి. అయినప్పుడు చాలా అంటాడనమాట. నేను చిన్నప్పటి నుంచి దేహస్సుని అని నమ్మాను, కానీ నాకు సాక్ష్యం ఎవరు దొరకలేదు. అట్లాంటి వాడు మీరు నాకు పరిచయం అయిన తర్వాతే నాకు దేహస్సు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగింది. అందుకు సాక్ష్యం దొరికింది నాకు అన్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి సాక్ష్యం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు. అంటే అలాగా దేవదూతలు కాదు, ఓ మంచి వాళ్ళని చూడంగానే ఇన్స్పైర్ అవుతారు. అలాగే వాడు తయారయ్యాడు. అలాగే మా అమ్మాయి అలాగే తయారయ్యింది. అసలు వాళ్ళు సొంతం వాళ్ళు చూసుకోవటం లేదు. ఎందుకంటే నేనేమి ప్రత్యేకంగా చెప్పకపోయినా ఇన్ఫ్లుయెన్స్ పడింది నా పుస్తకాలు. అలాగే ఇప్పటికీ కూడా ఏదో ఒక రోజున 2 రోజులు 3 రోజులకి నా పుస్తకాల గురించి నాకు ఫోన్ రాకుండా ఉండదు. అప్పుడు నేను అంటాను, నేను బతికుండగానే ఫోన్ చేస్తాను, సంతోషం నాకు అనేసి. ఇప్పుడు ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఈ కుల మతాలు పోయే ఛాన్స్ ఉందంటారా? మళ్ళీ చెప్పండి.
ఇప్పుడు ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో బాగా లోలో ఉంటారు, అంటే పూర్గా ఉండి చదువులు లేక ఇలా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తే వాళ్ళ ఇప్పుడు ఈ కులమతాలు అనేవి పోతాయా అంటున్నాను నేను. అప్పుడు రిజర్వేషను బేసింగ్ ఆన్ క్యాస్ట్ ఉండదు కాబట్టి బేసింగ్ ఆన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే ఎదగలేకపోవడం, వాళ్ళని వెలిగించడానికే కదా ఈ రిజర్వేషన్లు, వాళ్ళని పైకి తేవడానికే కదా ఈ రిజర్వేషన్లు. అటువంటిప్పుడు కుల ప్రాతిపదిక మీద ఎందుకు? నాకు తెలిసినటువంటి ఒక కలెక్టర్ గారు పీకే కంప్రమైజ్ కమ్యూనిటీ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి పని మామూలుగా ఇంటి పని చేయడానికి ఎవ్వరు సిద్ధం పడలా. ఎందుకు? మానవుడి ఇంటి మేము పని చేయడం ఏంటి అంటే అంతే. కలెక్టర్ అయినా సరే ఈ చేసే కన్ను వాళ్ళ పట్ల నీచంగానే ఉంటుంది. అందుకే అది పోవాలి కదా. అది ఎలా పోతుంది? ఆర్థికంగా బాగానే ఉన్నాడు కదా ఆయన. ఇంకా అంత ఉందంటారా? అయ్యయ్యో, ఎంత ఉందంటే మనిషి ఉండగా గౌరవించినంత ఇది అతను వెళ్ళగానే అతను పల్లెడవడం అంటాడు. అస్సలు మీరు చెప్పినటువంటి ఒక కలెక్టర్ గారు ఒక వేరే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్గా ఉండి కలిసిమెలిసి ఉండడం నేను చూశాను. 3 మంది ఫ్రెండ్షిప్గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు వీళ్ళు డబ్బు అన్ని ఐశ్వర్యం అధికారం అన్నీ ఉండి పంచుకునేటట్టయితే పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. కానీ నాకు తెలిసి ఈ దళిత జాతికి సంబంధించినటువంటి యువకుడిని ఆఫీసర్ని ఈ హైర్ క్యాస్ట్ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాడు. ఈ జాతికి మాత్రం ఇంట్లో చేస్తాడు. మరి ఆవిడ ముందర మంచి పేరు తెచ్చుకోవాలి కదా. సో వీళ్ళు అప్పర్ స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళు తమ జాతిని తమ కమ్యూనిటీని విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళ జాతి మీద వాళ్ళకే ఇష్టం లేదని కాదు, వాళ్ళకి అంత ప్రాముఖ్యత కనిపించదు. అదే ప్రాముఖ్యత ఏదో విధంగా వాళ్ళు తక్కువళ్ళు. ఇప్పుడు ప్రపంచం ఎలాగైతే మనల్ని తక్కువ చేస్తుందో మనం కూడా మన జాతిని తక్కువ చేస్తాం. ఎందుకంటే మన వాళ్ళు తాగుతారు, అబద్ధాలు ఆడతారు, లేకపోతే ఏదన్నా పొందాలని చూస్తారు. అది హ్యూమన్లో ఉండేటువంటి విషయం ఇది. ఇవి క్షమించలేరు. వాడిని తెచ్చి ఎడ్యుకేట్ చేసి ఇలా ఉండాలి నాన్న, ఇలా ఉండాలి రా, నువ్వు ఇలా ఉంటే బాగుంటుందిరా, చదువుకోరా, చదువు చదివించరా అని చెప్పరు. చదువుకి ఎంత సాయం చేయరు, ఒక పుస్తకం కొనివ్వరు. అది అంటే వీళ్ళ బాధ్యత పే బ్యాక్ టు ద సొసైటీ అని. ప్రతి మనిషిలో మారాలి, మనం అందరం కలిసి ఉండాలనే ఇంటెన్షన్ లేదంట. అది నేను అనేది ఏంటంటే, ఒకవేళ ఎస్సీఓ ఈసీఓ ఉన్నారు అనుకోండి, మరి డిఫరెంట్ క్యాస్ట్ ఉన్నాయనుకోండి, కనీసం వాళ్ళు మా జాతి మా కులమన్నా అభివృద్ధి చెందాలి అని వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే మా కుటుంబం మాత్రమే పరిమితం అవుతుంది క్యాస్ట్ అనేది. వాళ్ళ బంధువులు సబ్ క్యాస్ట్ మీద కూడా వెళ్ళరు. పక్కవాడుగా అప్పుడు అంటారా అని అంటే, లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్ అతను తన గ్రామంలో స్వేచ్ఛగా ఉంటాడు, తన పల్లెటూరులో. అంటే వాళ్ళందరూ వాళ్ళ బంధువులే ఉంటారు కదా. కానీ బీసీ వాడు ఇల్లు దాటంగానే వాడి పలానా క్యాస్ట్ అని పక్కవాడికి తెలుస్తుంది. డిఫరెంట్గా చూస్తారు. ఇప్పుడు బీసీలందరూ కూడా హైయర్ క్యాస్ట్లో మేము హైయర్ క్యాస్ట్ ఈక్వల్ అని ఫీల్ అయ్యి బాగానే అనుకుంటున్నారు. హైయర్ క్యాస్ట్ అనుకుంటున్నారు. సంఘం ఏం గుర్తిస్తూ ఉంది, రాజ్యాంగం ఏం గుర్తిస్తూ ఉంది, గవర్నమెంట్ ఏం గుర్తిస్తూ ఉంది. ఎప్పుడు కులగణన వల్ల ఇంకా నష్టపోతారని నేను ఏదో పేపర్లో వచ్చిందనమాట. కులగణన వల్ల నష్టపోరు. ఈ జాతికి మనం ఎంత చేయవలసి ఉంది రాజ్యాంగం ప్రకారంగా అన్నది తెలుస్తుంది. మరి కొంతమంది అదే జాతిలో ఉండి బాగా పైకి వచ్చి రిజర్వేషన్లు అన్నీ తీసుకున్నారు, పైకి వచ్చారు, ఒక లెవెల్కి వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా ఒక లెవెల్కి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ తరతరాలు ఇంకా వాళ్ళ బెనిఫిట్ పొందుతూనే ఉన్నారు. మళ్ళీ కొంతమంది బెనిఫిట్ పొందటం లేదు. దానికి ఏంటంటే ఈ విషయంలోనే గవాయి గారు ఏంటది మీగడ పైకి వచ్చేది అంటారు కదా, వాళ్ళకి అవసరం లేదన్నట్టుగానే మన ఇచ్చి వెళ్ళారు ఆయన.
దాని మీద చాలామంది మండిపడుతూ ఉన్నారు. అయితే నేనంటాను ఏంటంటే రిజర్వేషన్స్ ఇంకా పెంచాలి, ఉన్నటువంటివి సరిపోవు. ఎందుకంటే 50% రిజర్వేషను ఒక జనరల్ కేటగిరీలో ఉండి మిగతా 50లోనే మిగతావి ఉంటున్నాయి. యాక్చువల్గా పాలింపబడే వాళ్ళందరూ కూడా 185% ఉన్నారు. 15% మందే అగ్రవర్ణస్తులు ఉన్నారు. అంటే బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వ్యాపారస్తులు కానీ, అధికారులు కానీ ఉన్నారు. మిగతా 85% కూడా నష్టపోతున్నారు. రిజర్వేషన్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ పొందుతున్నారు. మరి మిగతా వాళ్ళు పొందట్లేదు కదా, 35% నష్టపోతున్నారు కదా. అదే రిజర్వేషన్ పెంచితే తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది, ఎస్సీలకి డబల్ చేసింది, బీసీలకి డబుల్ చేసింది. అప్పుడు ఏమవుతుంది, రిజర్వేషన్ వల్ల అందరూ ఉపయోగపడతారు. అది పెంచుతున్నారా? పెంచడం కాకుండా అప్పుడు ముక్కలు చేసి అందులోనే ఏబిసిడీలు పెట్టి. ఇప్పుడు ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే, నేను విన్నమాట, ఈ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు కానీ సరిగ్గా వాళ్ళు చదవలేక ఏదో మొక్కుబడిగా చదివేయడం, కొంతమంది అయితే ఊరికే చదివాము అనకుండా నాలెడ్జ్ లేకుండా పోతా ఉంది. వాళ్ళకి పెద్ద పెద్ద పదవుల్లోకి వచ్చినా కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉండటం లేదు. దానివల్ల ఏంటి ఉపయోగం ఈ రిజర్వేషన్ వల్ల? ఇది కేవలం ఈర్ష్యతో చేసే ఆరోపణ. నా తర్వాత జాయింట్ రిజిస్ట్రార్గా పనిచేసే మేడం గారు ఎస్టీ కమ్యూనిటీకి ఇచ్చారు. అవి చేసినంతకాలం చక్కగా చేశారు. అవకాశం ఇస్తేనే కదా ఏదైనా రుజుపరుచుకునేది. ఈ పాప మా దగ్గర చదివినటువంటి అమ్మాది సబ్ ఇన్స్పెక్టర్ అయింది కదా, ఎప్పుడు చూసినా వాళ్ళతో ఉండే స్టడీ రూమ్ ఉంటుంది కదా అన్నారు. మీకేంటి రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఉద్యోగాలు వచ్చేస్తాయి అని చాలా ఇన్సెంట్గా మాట్లాడేవారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పేటంటే, రిజర్వేషన్స్ వల్ల ఉద్యోగాలు ఇచ్చేట్లేదు, సర్టెన్ మార్కులు మాకు వస్తాయి, ఆ మార్కులు కంటే కూడా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. చెప్పాలంటే మేము 100కి ఇంచుమించు 80 దాకా తెచ్చుకుంటున్నాము. మరి మీరు తెచ్చుకోవచ్చు కదా, మీరు తెచ్చుకోవటం లేదు. ఎంతసేపు మీ రిజర్వేషన్లో మీరు తెచ్చుకుంటున్నారు అంటున్నారు. నిజంగా మేము రిజర్వేషన్లో తెచ్చుకుంటున్నామా? మేము కూడా బాగా చదువుతున్నాం. మా స్టాండర్డ్ కూడా మీరు స్టాండర్డ్ మీట్ అవ్వట్లేదు. మీకు అందరికీ 90 వచ్చేస్తున్నాయా? మీలో అందరూ కూడా చాలా తక్కువ, మాకంటే తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళే. మేము కష్టపడుతున్నాం, ఎందుకంటే మాలో కూడా పోటీ ఉంది. రిజర్వేషన్ సీటు ఒక్క సీటు ఉందంటే దానికి పోటీగా 10,000 మంది ఎస్సీలు ఉంటున్నారు. వాళ్ళలోంచి నెగ్గుకు రావాలి. ఇది రిజర్వేషన్ ఏంటి? రిజర్వేషన్ అనేది ఏమిటంటే అది కూడా లేకుండా, ఇప్పుడు రిజర్వేషన్ అనేది లేకపోతే కనీసం ఆ సానుభూతి కూడా లేకుండా వాళ్ళ కమ్యూనిటీకి ఇచ్చుకుంటారు. కొన్ని కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీల్లో అయితే ఏం చేస్తారు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని చేర్చుకుంటారు. అసలు ఎస్సీలకి ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా సరే ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా వాళ్ళకి ఎంత చూస్తారు వాళ్ళని. వాళ్ళని ఎంత దారుణంగా చూస్తారంటే ఆ పిల్లలు చెప్తారన్నమాట నాకు. ఇంకా ఇంత వివక్ష ఉందంటున్నారు. అమ్మో వివక్ష కాదు, ఇంత అంత వివక్ష. మన వివక్ష ద్వేషంతో నిర్మించిన సొసైటీ ఇది. అందువల్ల ఆ ప్రేమని చూపించడానికి బుద్ధుడు ఇచ్చాడు, జీసస్ ఇచ్చాడు, ఈవెన్ మహమ్మద్ ప్రవక్త గారు కూడా ఇచ్చారు. అది మనం చూడకుండా మనం కూడా ఈ మనువాదపు లేకపోతే హిందూ కమ్యూనిటీ తాలూకా లేకపోతే వర్ణ వివక్షత తాలూకా ప్రభావానికి గురయ్యి మనం కూడా మనుషులను డివైడ్ చేస్తున్నాం, మాటల్లో కానీ జీవితంలో కానీ. అది ఎలా చేస్తున్నాము? అది ఏదో బుద్ధి అలాగే ఉంటుంది, ఆడు ఎక్కడ పుట్టాడు అది. సో అందువల్ల ఈ మన కల్చర్లో ఒక భాగం అయిపోయింది. మనం ప్రత్యేకించే కులం అనేది మెన్షన్ చేయకల్లా కల్చర్లో భాగం అయిపోయింది. ఆ డివిజన్ వచ్చేస్తూ ఉంది. హాయిగా మనం ఎదురుండా కూర్చోబెట్టగలుగుతున్నామా? ఇప్పుడు మరి మీరు బుద్ధుడు అంటే బాగా ఆయన చెప్పినవన్నీ కూడా బాగుంటాయని మీరు అందరికీ చెప్తున్నారు. ఇప్పుడు
అవి ప్రజలు ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ వీళ్ళందరూ కూడా ఆ బుద్ధుడిని ధర్మాలని ఫాలో అయితే అందరూ కలిసి ఒక బాగుంటుందంటారా? బుద్ధుడి ధర్మాలు అన్ని మతాల్లోనూ ఉన్నాయి. ఆ బుద్ధిజం అందరిలోనూ ఉంది, మన కల్చర్లోనే ఉంది, పల్లెటూళ్ళలో ఉంది. మనకి ఎక్కడైతే గౌరవిస్తూ ఉంటారో, ఎక్కడైతే సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానతా భావం ఉంటుందో ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే అప్పుడు వాళ్ళు గౌరవిస్తారు, చాలా ప్రేమిస్తారు. అందువల్ల సామాజిక సంబంధాలు మరీ అంత విరోధాలుగా లేవు. మన పల్లెటూరు వెళ్ళామనుకో అమ్మా, చక్కగా కూర్చోబెడతారు, మాట్లాడతారు, ఉంటాయి. ఏదో సంథింగ్ క్యాస్ట్ అంటూ ఉన్నాయేమో, కానీ అవి మనం గుర్తిస్తేనే ఉంటాయి. మనం గుర్తించం కదా. నటరాజు గారు ఎక్కడికి వెళ్ళినా అది ఏం గుర్తు, వాళ్ళతో పాటు అక్కడే పడుకుంటాను, అక్కడే మెట్ల మీద కూర్చుంటాను, వాళ్ళు పెట్టిందే తింటాను, వాళ్ళతో ఈక్వల్గా ఉంటాను. ఇంకా వాళ్ళకి ఏంటంటే మీరు మా వాళ్ళే కదా అంటారు. మానవులందరూ ఒక తల్లి సంతానం అయినప్పుడు అది సంతోషమైన మాటే కదా. మనం ఇంకోళ్ళని చూసి ఇంకా వాళ్ళు మనం ఒకటి అని వాళ్ళు అనుకుంటే అది ఎంత ఆనందం. అందువల్ల నేను ఎప్పుడూ క్యాస్ట్ అనేది ఫేస్ చేయరా. ఎందుకంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారు, అందంగా ఉంటారు, ఏదో విధంగా ఉంటారు. సో మనం ప్రవర్తనలో ఉంటారు. నా కులంది, నా మతంది, బ్లడ్ ఉంటేనే నాకు ఇవ్వండి అని అడిగాడు ఒక అతను. లేకపోతే చచ్చిపోయాడు. అంత పిచ్చిన్నాడు, అలా చచ్చిపోవడం బెటర్ కదండి. ఇక్కడ మళ్ళీ కాదు, ఇక్కడ మన కరోనా పీరియడ్లో పచ్చి బ్రాహ్మిన్ ఆయన అస్సలు అన్టచబుల్ అనేది బాగా పాటిస్తాడు. ఆయన సీరియస్ అయిపోయింది పరిస్థితి, ఇచ్చేవాడు కూడా ఎవరు లేరు. అట్లాంటి పరిస్థితిలో ముస్లిం ఒక ఉన్నాడు, అతని పేరు మర్చిపోయాను నేను, చాలా సామాజిక కార్యకర్త. అతను ఒక మాదిగవాడినో మాలవాడినో అడిగితే ఆయన మనం చూస్తేనే ఉమ్మూస్తాడండి, ఆయనకి ఎలా ఇస్తాను అని. నీకు అనవసరం, నువ్వు బ్లడ్ ఇవ్వు నాకు చాలు అని చెప్పి బ్లడ్ ఇప్పించి ఆ బ్లడ్ ఈయనకి ఇప్పిస్తే బతికించాడు. బతికించిన తర్వాత బాగా ఉన్న తర్వాత ఈయన అడిగాడు, నేను ఎవరికి ఇచ్చారంటే ఎవరో మీ వాళ్ళు ఎవరో ఇచ్చారని చెప్పాడు. ఆ తర్వాత అంతా బాగున్న తర్వాత నీలో ఉన్నది మాల రక్తమే, మీరు అంటున్నటువంటిది ఆయన ఇచ్చిన మందు వల్లనే మీరు బతికారు. అప్పుడు అతను రిలీజ్ అయ్యాడు. అతను పిలుచుకొస్తే రాడండి అన్నాడు. నేనే వెళ్ళి పిలుస్తాను అని చెప్పి అతను తెచ్చి పిలిపించుకొని తనతో పాటుగా భోజనం చేయించి బట్టలు పెట్టి దండం కూడా పెట్టి పంపించాడంట. అంటే ఆ బ్రాహ్మణ్ ఎంత రిలీజ్ అయ్యాడు చెప్పాలంటే, అందరి బ్లడ్ ఒకటే అని ఆయన రిలీజ్ అయ్యాడు. అలా రిలీజ్ అయితే క్యాస్ట్ అనేది ఉండదు. రకమే కదా మనిషి ఉండేది. ఇక్కడ ప్రేమతో ఉంటే అందరూ కలిసి ఉండొచ్చు. అదనమాట ప్రేమ. ఆ ప్రేమ కావాలి మనకి, ఆ ప్రేమ మనం చూపించగలగాలి ఎక్కడికి వెళ్ళినా సరే. ఐ సక్సీడ్. నన్ను దేశించేవాళ్ళు చాలా తక్కువ. ఏదైనా అభిప్రాయ భేదాలు కూడా తీసుకోరు. సహానుభూతి. మీరు అందరినీ సమానంగా ప్రేమిస్తారు. సమానం కాదు, సహానుభూతి, ఎంపతి. అవును, ప్రతి మనిషికి ఎంపతి ఉండాలి. ఎంపతిలోనే స్వేచ్ఛ ఉంటుంది, సౌభ్రతత్వం ఉంటుంది, నెక్స్ట్ సమానత్వం ఉంటుంది. అంటే నువ్వు నేను కలిసి ఒకటే అనుకున్నప్పుడు అన్ని సద్గుణాలు వచ్చేస్తాయి. అది రావటం లేదు మన వాళ్ళకి. అది కింద వాళ్ళకి రావట్లా, మధ్య వాళ్ళకి రావట్లా, పై వాళ్ళకి రావట్లా. వచ్చిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నారు. సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సంతోషంగా జీవించండి అంటాను. అది ఆ సంతోషం ఎలా వస్తుంది? ఆ సంతోషం మీరు ఇవ్వడం ద్వారా వస్తుంది. ఆ సంతోషం ఇచ్చేటప్పుడు మీకు మీరు కండిషన్స్ పెట్టుకోకండి. ఏ కండిషన్స్ పెట్టుకోవద్దు, ఆప్యాయంగా ఉండండి. ఆ రెస్పెక్ట్ అనేది మనం నేర్చుకున్నట్టయితే ఏ క్యాస్ట్ ఉండదు. రాజ్యాంగం మూలంగా కానీ ప్రభుత్వ మూలంగా కానీ నీ క్యాస్టు అని అంటే అవి అలా వచ్చే తప్పించి మన హృదయంలో ఉంచుకోమని కాదు కదా. మనం ఉంచుకోవద్దు, సంతోషంగా ఉందాం, హ్యాపీగా ఉందాం. అందుకనే నేనేమన్నాను, ఇచ్చే సందేశం ఏంటంటే సంతోషంగా ఉండండి.
సంతోషాలను పంచండి. అంతే. దానికి వివక్షత కానీ ఇదేది చూపించకండి, ఇద్దరు చూపించకండి. కరెక్ట్. మీరు తినే అన్నం ఎవరికైనా పెట్టండి. ఇప్పుడు ఎవరు దొరకపోతే ఆ గోడ మీద పెడితే కాకి తింటుంది. అవును, నిజమే. చెప్పాలంటే మీరు చివరి ప్రశ్న అడిగారు, నేను చివరి ప్రశ్న నన్ను నేను వేసి చెప్తున్నాను. మన చుట్టూ ఉన్న ప్రకృతి, పక్షులు, మూగజీవాలు ఇవన్నీ కూడా మనకి లెసన్స్. నిజమే. ప్రతి ఒక్క పక్షి ఒక టీచర్. ప్రతి చెట్టునైతే మరీనండి, చెట్టు ఒక నరికేసినా కూడా మళ్ళీ అది బుద్ధుడు తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు మహాజ్ఞాని కదా, ఆయన చేతుల్లోనే ఆకుపడింది. బహుశా రాగాకేమో మనకు తెలియదు. అది చూసిన తర్వాత ఆయన ఇలా అంటాడట, ఈ ఆకులో మట్టి ఉంది, నీరు ఉంది, శక్తి తాలూకా అవశేషం ఉంది, ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, గాలి అదే శూన్యం ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇదే విధంగా కలిసిపోయింది. సో ఇందువల్ల పునర్జన్మలు బుద్ధుడు చెప్పాడు, అవి ఏమీ కూడా తర్వాత వచ్చిన కథలే తప్ప ఏమీ లేదు. అంటే నథింగ్నెస్. ఇంకొక మాట ఏంటంటే, ఆయన చెప్పిన అమూల్యమైన అద్భుతమైన విషయం ఏంటంటే, తను సంపూర్ణమైన చైతన్యాన్ని పొందినప్పుడు అసలు అది ఎలా వర్ణించాలో నాకు తెలియలేదు. అందులో ద్వైతీభావం డిఫరెన్స్ అనేది లేదు. ఆ మహాద్భుతమైన ఆనందాన్ని పొందాను అన్నాడు. ఆ అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందేందుకు అన్ని అవకాశాలు మీలో ఉన్నాయి, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. వాటిని వెలికి తెచ్చుకోండి. ఎవరి లోపల ఉన్న టాలెంట్స్ అన్ని వాళ్ళు బయటికి తీసుకోవాలి. అందులో ఏమీ లేదు, నాది అనేది ఏమీ లేదు అని చూసుకోండి. అంతే. నాది అనేది శరీరమే లేదు, మన భావం లేదు. మనం శరీరము అని అనుకుంటున్నాం కానీ మన శరీరం కూడా కాదు. ఇది జస్ట్ ఇది ఒక బీయింగ్. ఇది కూడా అంతిమంగా వెళ్ళిపోయేటటువంటిది. ఆలోచన అనేది అసలైన మొట్టమొదటి పని మన క్రియేటివిటీ అనమాట. ఆలోచనని మంచి ఆలోచన చేసి మంచిగా ఆచరించండి, రిజల్ట్స్ వస్తాయి. సో నేను మళ్ళా చెప్తున్నాను, ఆనందంగా జీవించండి. మంచి పనుల వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది, మనకి కలుగుతుంది, ఆడికే కలుగుతుంది. వాళ్ళిద్దరు మన కలిసినప్పుడు ఇంకా ఆనందం కలుగుతుంది. సో అలా చూడండి. ఎంపతి అంటే సహానుభూతిగా, ఎట్లాంటి వివక్షతలు కానీ తేడాలు కానీ లేకుండా మనము వాళ్ళు ఒకటి, అందరం మట్టిలో కలిసేవాళ్ళమే. ఆ తర్వాత గోడకి వేలాడతాం. ఆ గోడ ఎప్పుడో చూడ కింద పడుతుంది, ఆ ఫ్రేమ్ ఊడిపోతాయి, దాన్ని తీసుకెళ్ళి పేట మీద పడేస్తాం. ఇప్పుడైతే అన్ని సెల్లోనే ఉంటున్నాయి కదా. సో ఆ తర్వాత మర్చిపోతారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత మనమే లేకపోయినప్పుడు గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఎవరెవరు తాతో తెలియదు. అలా చూసుకుంటే అందరూ ఒకటే. లేరు అనడానికి ఏమి లేదు. జ్ఞాపకం అనేది మనలో ఉండేటువంటి నిత్య నూతనమైంది. మనం కూడా మర్చిపోతూనే ఉంటాము. ఆ జ్ఞాపకాన్ని మనం ప్రజలకు ఇస్తాం, నీ ఎక్స్పీరియన్స్ని ప్రజలకు ఇస్తాం. నా ఎక్స్పీరియన్స్ని నేను పుస్తకాల ద్వారా నేను ఇస్తున్నాను. అదనమాట. మంచి పనులు కూడా అలాంటి జ్ఞాపకాల కింద ఉంటాయి. నిన్న బెంచ్ మీద కూర్చున్నాను. నేను వేసిన బెంచ్ చాలా ఉన్నాయి కదా. ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చి కూర్చుని, ఏ మహానుభావుడు వేసాడో వాడికి దండం పెట్టాలి, నేను నుంచోలేకపోతే బెంచ్గా కూర్చున్నాను అంటే నాకు చాలా ఆనందం కలిగింది. అంతే కదా. మన పేరు కావాలా, దేని మీద నా పేరు రాసుకోను. సో మనం అక్కడ మంచిగా నిలిచింది అక్కడ చాలు. అంటే వాళ్ళు కూడా ఎవరో మనిషి వేశాడని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. సో అట్లాంటి చేసే పనులన్నీ కూడా వ్యవస్థ చేయాలి, వ్యవస్థలో మార్పు రావాలి, వ్యవస్థలో వచ్చేటువంటి ధనాన్ని అందరికి సమంగా పంచాలి. వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా, ఉద్యోగాలు అనేది ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కాదు, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలే ఉండాలి. ఈ పుస్తకం అవన్నీ రాశాను నేను, మీకు ప్రజెంట్ చేస్తున్నాను. త్వరగా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చాలా బాగా చెప్పారు. నమస్తే.